వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్‌నెయిల్ అయితే చూసేసారు కదండీ. సో మేమైతే వైజాగ్ నుండి హైదరాబాద్కి కార్లో అయితే స్టార్ట్ అయిపోయాం. ఇదే మా ఫస్ట్ లాంగ్ డ్రైవ్ అండి. సో స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ ఆకలి వేసేసింది. మేము అరౌండ్ 7కి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. సో కొంచెం దూరం వెళ్ళాక టిఫిన్స్ చేద్దాము అని చెప్పి అనకాపల్లి అనుకుంటా అండి, అక్కడికి వచ్చిన తర్వాత టిఫిన్స్ చేసాం. ఇక్కడైతే టిఫిన్స్ చాలా బాగున్నాయి అండ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్లీ పెసరట్టు చాలా బాగా నచ్చిందండి. సో మీరు కూడా వెళ్తే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అయితే జర్నీలో ఏదైనా తింటూ ఉండడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకైతే ఫుల్ ఆకలి వేస్తూనే ఉంటుంది. ఏదో ఒకటి పడాల్సిందే పొట్టలో, లేకపోతే అది లోపల నుండి అమ్మో ఆకలి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. సో నేనైతే ఏదో ఒకటి తింటానే ఉంటాను. సో మాటల్లో సాంగ్స్ వింటూ జర్నీలో అలా రాజమండ్రి అయితే వచ్చేసాం. రాజమండ్రి బ్రిడ్జ్ని చూడగానే నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, అసలు మేము ఎప్పుడు మా ఊరు వెళ్ళినా ఇక్కడ రాజమండ్రి బ్రిడ్జ్ మాకు కనిపిస్తూనే ఉంటుంది. సో మా అత్తయ్య వాళ్ళ ఊరైతే భీమవరం నరసాపురం అండి. సో డెఫినెట్లీ నేను చాలా మిస్ అవుతూనే ఉంటాను, బికాజ్ అత్తయ్య వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చేసారు కాబట్టి. సో మేము దాని తర్వాత ఇక్కడ పోలీస్ సార్ కనిపిస్తున్నారు కదా, ఈయనకైతే లిఫ్ట్ ఇచ్చాం. ఆ రోజు విజయవాడకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంట. సో నా ఫేవరెట్ అసలు పవన్ కళ్యాణ్ సార్. సో సో దానికోసం ఈయనకి మీటింగ్ ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నారని చెప్పి లిఫ్ట్ అడిగాను. మేము కొంచెం హెల్ప్ చేసామండి. మీరు కూడా మీకు తోచినంత ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తూనే ఉండండి. అండ్ నేనైతే ఈ జర్నీ అంతట్లో ఈ గ్రీనరీని బాగా ఎంజాయ్ చేశానండి. నాకు చాలా ఇష్టం అట్లా గ్రీనరీగా ఉంటే, చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మెయిన్లీ అయాన్ అయితే జర్నీ అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు. కార్లో ఆడుకుంటాడు, కొంచెం సేపు ఫీడ్ చేస్తే పడుకుంటాడు, లేస్తాడు, మళ్ళీ ఆడతాడు, పడుకుంటాడు, లేస్తాడు. అసలు వాడి టైమింగ్ అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. అండ్ ఇక్కడ షాడో కనిపిస్తుంది కదండి. సో ఆ షాడోలో మనం ఇలా పిల్లలకి ఆడిపిస్తాం కదా, మీరు కూడా చిన్నప్పుడు ఆడే ఉంటారు. సో నేను కూడా అయంతో అలా ఆడుతూ ఉంటాను. అండ్ ఫస్ట్ అయితే ఇది వీడికి వీళ్ళ అత్తయ్య నేర్పించింది. అత్త అంటే మా అత్త వాళ్ళ కూతురు. సో తను ఆడుతూనే ఉంటుంది నందు. సో తనతో పాటు వీడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అది నేర్చుకున్నాడు. సో అదే నేను కూడా కంటిన్యూ చేస్తున్నా. అండ్ ఈ జర్నీ అంతట్లో నాకు అయాన్ ఉండడం అస్సలు బోర్ అనిపించలేదండి. ఎందుకంటే మా హస్బెండ్ డ్రైవ్ చేస్తే అస్సలు మాట్లాడితే ఎవరో కొడతారు అన్నట్టు అస్సలు మాట్లాడరు. చాలా సీరియస్ సింహంలో డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. సో అలా డ్రైవ్ చేసుకుంటూ విజయవాడ అయితే వచ్చేసాం. ఆ పోలీస్ సార్ని డ్రాప్ చేసేసి మేము హైవేలో వస్తుంటే నాకు ఈ గ్రీనరీ అంటే చెట్లు చాలా బాగా నచ్చినాయండి. ఆ కట్టింగ్ కానీ ఆ షేప్ కానీ. సో మీకు కూడా చూపించాలనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే లంచ్ కోసం ఆగాము, ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడికి 3-4 అవర్స్ అయిపోయింది. సో రెస్ట్ ఉండాలి మాకి అండ్ బండికి కూడా రెస్ట్ ఉండాలని చెప్పేసి ఆగాము. ఓపెన్ హబ్ రెస్టారెంట్ అని చెప్పేసి ఇక్కడ రోడ్ సైడ్ ఏదో ఉంటే ఆగామండి. ఎందుకంటే అసలు మేము విజయవాడ ఎంటర్ అయినప్పటి నుంచి మాకు ఒక్క రెస్టారెంట్ కనిపించలేదు. మేమైతే గూగుల్లో సెర్చ్ చేస్తే అది ఎక్కడెక్కడో చూపిస్తుంది. బట్ ఈ ఓపెన్ హబ్ ఇంకా ఎండ్ అయిపోతుంది విజయవాడ అని చెప్పి అక్కడ ఆగాం, తిన్నాము. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా స్పైసీగా ఉందండి. అండ్ మేము ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత అదే ఫస్ట్ టైం మళ్ళీ చికెన్ తిన్నాం. అండ్ ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్తే నేను అయాన్ని పట్టుకుంటే మా ఆయన నాకు తినిపిస్తూనే ఉంటారు. సో నేను లక్ అని చెప్పాను కదా, ఇది కూడా ఒక విషయమేనండి. అలా తినిపించే హస్బెండ్ ఇప్పటి కాలంలో ఎవరున్నారండి. అండ్ చాలా ఇష్టంగా తినిపిస్తారు, ఇంట్లో కూడా అంతే. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఫుడ్ తిన్న తర్వాత ఎవరికైనా డ్రింక్స్ తాగడం ఎంత ఇష్టమో నాకు ఈ కలర్ సోడా అండి. కలర్ సోడా కనిపిస్తే అసలు నాకు ఫుల్ రెక్కలు వచ్చేస్తే అంత ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో, ఏ ఫ్లేవర్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఏ ఫ్లేవర్ తాగానో గెస్ చేయండి. సో నేనైతే ఫుల్ తింటానే ఉన్నాను, మంచిగా అనిపించింది. బట్ చాలా స్పైసీగా ఉందండి. అండ్ నెక్స్ట్ అయితే మంచిగా ఫుడ్ తిన్నాక స్టార్ట్ అయిపోయాం. అయాన్ అయితే మంచిగా స్లీప్ వేసేస్తున్నాడు. సో వాడు స్లీప్ వేస్తూ మేమేమో సాంగ్స్ వింటూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఆల్మోస్ట్ అక్కడికే 2 అవర్స్ పైన అయిపోయింది. సో కొంచెం సేపు మళ్ళీ రెస్ట్ తీసుకొని ఒక మంచి టీ తాగిద్దాం అని చెప్పి ఆగాము. అప్పుడు టైం అరౌండ్ 5-4 అట్లా అయి ఉంటుంది. సో మంచిగా టీ అయితే ఇక్కడ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే అయాన్ చీమ కనిపిస్తే చాలండి గంతులు వేస్తే దాంతో ఆడుతూనే ఉంటాడు. ఇక్కడ కూడా
వాడికి ఒక చీమ కనిపించింది చూస్తున్నారా? ఆ చీమను పట్టుకోవడానికి చాలా ప్రయత్నించి పట్టుకోలేక వదిలేశాడు. ఇక్కడైతే రాళ్ళతో ఆడుతున్నాడు. నాకైతే ఈ రాళ్ళు చూసిన వెంటనే సమ్మర్ హాలిడేస్‌లో నేను కూడా చిన్నప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది పండు అని. సో, తనతో పాటు కూర్చొని వామ్మో! ఆడుతానే ఉండేదాన్ని అసల. మా తాతయ్య, నాన్నమ్మ అయితే ఎంత తిట్టేవారో సమ్మర్‌లో బయటకి వెళ్ళొద్దు అని. బట్ మనం ఆగలేం కదండీ! ఆ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేవే కొన్ని రోజులు. అప్పుడు కూడా ఆడకపోతే ఇంకెప్పుడు ఆడతాంలే అని చెప్పి ఆడుతానే ఉండేదాన్ని. సో, నాకైతే ఆ మెమరీస్ గుర్తొచ్చినియి. మీకు ఎంతమందికి సమ్మర్ వస్తే అలాంటి మెమరీస్ గుర్తొస్తాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే వీడు ఆడుతా ఫుల్ డ్రెస్ అంతా పాడు చేసేసుకుంటా, వాళ్ళ డాడీ ప్యాంట్‌ని కూడా పాడు చేసేస్తా ఫుల్ ఆడుతానే ఉన్నాడు. బట్ కార్ ఎక్కే ముందు మొత్తం వాష్ చేసి తీసుకొని వెళ్ళాము. బికాజ్ అక్కడ ఎలా ఉంటుందో తెలీదు కదా! సో, అందుకని చెప్పి ఫుల్‌గా వాష్ చేసి కార్‌లోకైతే తీసుకొని వెళ్ళాం. బట్ వాడైతే ఫుల్ ఏడుస్తానే ఉన్నాడు. ఇంకా ఆడుకుంటాను, ఆడుకుంటాను అని చెప్పి. అండ్ నాకు ఇంకో విషయం ఏంటంటే గుర్తొచ్చింది. ఈ జర్నీ అంతట్లో టోల్స్ ఏంటండి వామ్మో! ఇన్ని ఉన్నాయా అనిపించింది నాకు. ఫస్ట్ టైం కదా మేము. సో, చాలా చిరాకుగా అనిపించింది. ఎందుకు అంటే అసలు రోడ్స్ కూడా అంత నీట్‌గా ఏం లేవు. బట్ టోల్స్ ఏమో ఎక్కడికక్కడే అన్నీ ఉన్నాయండి. సో, నాకైతే అదొకటి చాలా చిరాకొచ్చిన విషయం ఈ జర్నీ అంతటికి. అండ్ మాకైతే టోల్స్ వైజాగ్ నుంచి అంటే గాజువాక నుంచి ఓఆర్ఆర్ వరకు కంప్లీట్‌గా 8 టోల్స్ అనుకుంటా. సో, 8 ఆర్ 9 అంత ఐడియా లేదు. బట్ అమౌంట్ అయితే 1300 అయిందండి. సో, కార్‌లో 1300 అయింది. సో, మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నాను. సో, మేమైతే మంచిగా టీ తాగి స్టార్ట్ అయిపోయాం. అండ్ జర్నీలో తింటానే ఉంటానని చెప్పాను కదా! సో, అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడ లిటిల్ హార్ట్స్ అండ్ లేస్ అయితే కొనుక్కున్నాను. సో, మేమైతే స్టార్ట్ అయ్యి వచ్చేసాము. ఇక్కడైతే ఆ టైంకి 6 అవుతుందండి. మేము ఓఆర్ఆర్ అయితే వచ్చేసాం. ఇక్కడ సన్‌రైజ్ చూసారా ఎంత బాగుందో! సూర్యుడు నా కోసమే లైన్ వేస్తూ అలా వచ్చాడేమో అనిపించింది. నాకు చాలా చాలా నచ్చాడు. అసలు ఎంత క్యూట్‌గా ఎంత బాగా అనిపించిందో. సో, మేమైతే మా అపార్ట్మెంట్‌కి వచ్చేసాం. అండ్ వచ్చిన వెంటనే చాలా హ్యాపీగా సేఫ్‌గా వచ్చామని చెప్పి గాడ్‌కి థ్యాంక్స్ చెప్పేసాం. సో, ఇంటికి వచ్చిన వెంటనే హమ్మయ్య అనేసుకున్నామండి. చాలా రిలాక్సింగ్‌గా అనిపించింది. అండ్ మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.